వీధులన్నీ తలలు బాదుకుంటున్నాయి మైకుల హోరు భరించలేక. పులులన్నీ మేకతోలు కప్పుకుని తిరుగుతున్నాయి. ఏది పులో ఏది మేకో తెలియకుండా కుట్ర. ఇవాళ వ్యక్తులు ఎంత స్వార్థపూరితంగా తయారయ్యారంటే వాళ్ళ జేబులో 100 రూపాయలు ఉంటే ఇంకో 100 రూపాయలు దానికి ఎట్లా పోగేసుకుందామని ఆలోచిస్తారు. కానీ నా జేబులో ఒక 100 రూపాయలు ఉంది కదా, ఒక 10 రూపాయలు ఏమైనా ఆకలితో ఉన్నవాడికి సాయం చేద్దాం, అవసరం ఉన్నవాడికి సాయం చేద్దాం అన్నటువంటి మనస్తత్వాలు లేకుండా పోయినాయండి. ఎక్కడైతే తోటి మానవుడికి ఇంతో అంతో సహాయం చేస్తూ తనని కూడా మనతో పాటు కలుపుకుని పోయేటువంటి వాతావరణం ఉంటుందో అట్లాంటి సమాజం చాలా సుభిక్షంగా ఉంటుంది నిజానికి. ఎందుకంటే మనం మానవుడు అనేవాడు సంఘజీవి కదా, సోషల్ యానిమల్ అంటారు. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని కూడా అంటాం మనం. అంటే మనము ఒంటరిగా జీవించలేము, ఒంటరిగా బతకలేము. మనకు తోడు ఒక మానవుడు కావాలి. అందుకే మనం సంఘంగా ఉన్నాం. సంఘంలో ఒక సభ్యుడిగా ఉండి మనతో పాటు ఉన్నటువంటి సంఘంతో పాటే మనం నివసిస్తున్నాం. కాబట్టి మన తోటి మానవుడిని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. స్వార్థంతో అన్నీ కూడేసుకుంటా వెళ్తే లాస్ట్కు ఒక్కడికి మాత్రమే ఒంటరిగా మిగిలిపోతావు. సో వాట్ దట్ మీనింగ్, ద లైఫ్ బికమ్స్ మీనింగ్లెస్ కదా. మీనింగ్ఫుల్ లైఫ్ కావాలంటే ఫెలో బీయింగ్ని కూడా నువ్వు ఆదరించాలి, రెస్పెక్ట్ చేయాలి, సహాయం చేయాలి, తోటి మానవుని ఆదుకోవాలి కదా. అట్లాంటిది సుగమని అంటారు, అట్లాంటిది మంచి లక్షణం అంటారు. నిన్ను పతంగిలా హాయిగా ఆకాశంలో ఎగరేస్తున్నాను, ఇది స్వేచ్ఛ కాదా అని గొప్పలు చెప్పకు. నా స్వేచ్ఛ అనే దారపు కొస నీ చేతి కదలికల్లోనే ఉందని నాకు బాగా తెలుసు.